హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మీకు చాలా ఈజీ టాపిక్, 2 మార్క్స్ ఈజీగా వచ్చే టాపిక్ అనమాట. కొంచెం జస్ట్ చెప్పేటప్పుడు వింటే చాలు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. అలానే అంత ఈజీ ఏం కాదు, మీరు చక్కగా ఆలోచించి రాస్తేనే ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఈజీగా వస్తాయంటే పోయిన 2 మార్క్స్ ఈజీగా వెళ్తాయి కదా. అలా కాకుండా మనం మార్క్స్ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా గ్రామర్ టాపిక్ నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే సఫిక్స్, ప్రిఫిక్స్. ఇది 8th నుంచి కూడా టచ్ ఉన్న గ్రామర్ టాపిక్కే, కానీ మనకు 10th 2 మార్క్స్కి ఇస్తాడు. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే రూట్ వర్డ్, అది వెర్బ్ అవనివ్వండి, యాడ్జెక్టివ్ అవనివ్వండి, ఏదన్నా సరే ఇచ్చిన వర్డ్ని మనం ఏమంటామంటే రూట్ వర్డ్ అంటాం. రూట్ వర్డ్కి బిఫోర్ మనం ఏదైనా 2 డిజిట్స్ 3 డిజిట్స్ అన్, రీ, డిజ్ అలా ఏదన్నా వర్డ్స్ యూజ్ చేసి ఆ రూట్ వర్డ్ని మనం చేంజ్ చేసి రాస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాం. అంటే మనం ఎక్కడ రాస్తున్నాం వర్డ్స్, 2 వర్డ్స్ అని 3 వర్డ్స్ కానీ ఎక్కడ రాస్తున్నాం అంటే రూట్ వర్డ్ ఇచ్చిన వర్డ్కి బిఫోర్ రాస్తున్నాం అనమాట. ఇచ్చిన వర్డ్కి బిఫోర్ మనం ఏమన్నా రాసి ఆ రూట్ వర్డ్ని చేంజ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాం. చూడండి, ఇక్కడ లోడ్ అని ఉంది. లోడ్ ముందు ఆర్ఈ యాడ్ చేసాం, రీలోడ్. ఫెయిర్, సెకండ్ వన్ చూడండి ఒకసారి, ఫెయిర్, దానికి మనం అన్ యాడ్ చేసాం, అన్ఫెయిర్. ట్రై, రీట్రై, ఏబుల్, అనేబుల్, లాక్, అన్లాక్. అంటే మనం యాడ్ చేసే వర్డ్స్ ఎక్కడ యాడ్ చేసామంటే రూట్ వర్డ్కి బిఫోర్ యాడ్ చేసాం. రూట్ వర్డ్కి బిఫోర్ ఏమైనా మనం యాడ్ చేసి రూట్ వర్డ్ని చేంజ్ చేసి రాస్తే దాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం. ఎక్కడ రాస్తున్నాం మనం చేంజ్ చేసి, బిఫోర్ రాస్తున్నామా ఆఫ్టర్ రాస్తున్నాం అనేది మాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ముందు యాడ్ చేస్తే రూట్ వర్డ్కి బిఫోర్ యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటాం. అలాగే రూట్ వర్డ్ తర్వాత ఎండింగ్లో మనం యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటాం. చూడండి, ఇక్కడ సాడ్, సాడ్లీ, జాయ్, జాయ్ఫుల్, షై, షైలీ, థ్యాంక్, థ్యాంక్ఫుల్, యూజ్, యూజ్లెస్. ఇలా ఎండింగ్లో మనం లాస్ట్లో ఇచ్చిన రూట్ వర్డ్కి లాస్ట్లో మనం యాడ్ చేసి రాస్తే దాన్ని సఫిక్స్ అంటాం. ఇచ్చిన వాడికి బిఫోర్ మనం యాడ్ చేసి రాస్తే ప్రిఫిక్స్ అంటాం. చాలా అంటే చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు మనం. 2 మార్క్స్ ఈజీగా వస్తాయన్నమాట. మనం ఇలా నేర్చుకునేటప్పుడు మనకు డౌట్ వస్తుంది అనమాట. మళ్ళీ ముందు యాడ్ చేస్తామా వెనకాల యాడ్ చేస్తామా, ముందు యాడ్ చేస్తే ఏమంటారు, లాస్ట్లో యాడ్ చేస్తే ఏమంటారు, మళ్ళీ మర్చిపోతాం. ఆ కన్ఫ్యూజన్లో ఈజీగా 2 మార్క్స్ మిస్ అవుతాయి అనమాట. అలా మిస్ అవ్వకుండా కొంచెం ఒక ట్రిక్ యూస్ చేద్దాం. ఆల్ఫాబెట్స్ ఏబిసిడీస్ మనం చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ పి, ప్రిఫిక్స్, సఫిక్స్. మనం ఎండింగ్లో యాడ్ చేస్తే సఫిక్సా, స్టార్టింగ్ ప్రిఫిక్సా, మళ్ళీ అదేంటి ఇదేంటి అని కన్ఫ్యూజన్తో 2 మార్క్స్ మిస్ అయిపోతాం అనమాట. అలా కాకుండా ఆల్ఫాబెట్స్ వన్స్ మనం చదువుకునేటప్పుడు ఏబిసిడి ఇలా చదువుకుంటే వెళ్ళామనుకోండి, స్టార్టింగ్లో ఏమొస్తుంది, పి వస్తుంది. పి తర్వాత పిక్యూఆర్ఎస్, పి తర్వాత లాస్ట్లో ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. పిఎస్. ఈ 2 వర్డ్స్ని 2 లెటర్స్ని చూసుకోండి. ఫస్ట్ వచ్చేదానికి పి కాబట్టి వాడికి ఫస్ట్లో యాడ్ చేస్తాం, ప్రిఫిక్స్ అనమాట. వాడికి ఫస్ట్ వస్తే పి ఫస్ట్ వస్తుంది. పీక్యూఆర్ఎస్లో ఫస్ట్ పి వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ పీనే కదా వస్తుంది, వాడికి ఫస్ట్ యాడ్ చేస్తే ప్రిఫిక్స్. లాస్ట్లో వచ్చేది ఏంటి, పీక్యూఆర్ఎస్, పి తర్వాత ఎండింగ్కి ఎస్ వస్తుంది. సో లాస్ట్లో ఎండింగ్లో యాడ్ చేస్తే సఫిక్స్. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓకేనా? చాలా అంటే చాలా ఈజీ టాపిక్, మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ సఫిక్స్, ప్రిఫిక్స్ 2 మార్క్స్కి ఇస్తాడు. సో మంచిగా నేర్చుకొని గ్రామర్ టాపిక్స్, మన ఛానల్లో ఇంకా గ్రామర్ టాపిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చిన్నగా ఈజీగా ఒకసారి చిన్న నోట్బుక్ పెట్టుకొని ఈజీగా రాసుకుంటూ ఒకసారి విన్నది చదువుకుంటే మనకి ఈజీగా బ్రెయిన్లో ఉండిపోయిద్ది అనమాట. ఏదైనా ఈజీ అని చెప్పి పక్కన పెట్టామనుకో మనం లాస్ అయినట్టే మార్క్స్. సో ఎంత ఈజీ అయినా మనం ఒక్కసారన్నా చదవాలి, ఒక్కసారన్నా రాయాలి. కాబట్టి కొంచెం చదివేటప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకొని ఒక్కసారి రాసుకొని చూసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.